హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బంధు పథకానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు జమ చేస్తుంది. అయితే ఈ రైతు బంధు పథకానికి సంబంధించి ఈ రోజు ఏ రైతుల ఖాతాలోకి జమ కానున్నాయి, డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, పెండింగ్ రాని వారు ఏం చేయాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. మీరు తెలంగాణకు చెందిన రైతులైనా, రైతు భరోసా రైతు బంధు డబ్బుల కోసం ఎదురు చూస్తున్న వారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ వేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నిన్న మనకి 2 నుంచి 4 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి జమ చేసింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత యాసంగి పంటలకు గత ప్రభుత్వం అందించిన విధంగానే పెట్టుబడి సాయాన్ని అందించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ సీజన్ లో ఎకరాలతో సంబంధం లేకుండా ప్రతి రైతుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక సాగు చేసే భూములకు మాత్రమే రైతు బంధు పథకం అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. 10 ఎకరాలకు మించిన భూస్వాములు ఉన్నవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారని పేర్కొన్నారు. పెట్టుబడి ఖర్చులు, ఎరువులు, మందుల ధరలు విపరీతంగా పెరిగినందున ప్రస్తుతం ఇస్తున్న 5,000కు మరో 2,500 రూపాయలు కలిపి ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం తెలిపింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో 4 ఎకరాల లోపు ఉన్న వారికి డబ్బులు జమ అవుతుంటే మరికొన్ని జిల్లాల్లో మాత్రం 1 నుంచి 2 ఎకరాలు ఉన్న వారికి, కొన్ని జిల్లాల్లో ఎకరం ఉన్న వారికి ఇలా డబ్బులు జమ అవుతున్నాయి. అయితే రైతు బంధు నిధులకు సంబంధించి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర సర్కార్ ట్రెజరీ నుంచి నేరుగా రైతుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తుంది కనుక ఒక్కొక్కరికి విడతల వారీగా ఈ డబ్బులు ఖాతాలో జమ అవుతున్నాయి. మీరు చేయాల్సిందల్లా మీ ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా, ఫోన్ నంబర్ కు బ్యాంక్ అకౌంట్ లింక్ అయిందా అనేవి చెక్ చేసుకోవాలి. మీకేమైనా రైతు బంధు పథకానికి సంబంధించి సమస్యలు, సందేహాలు ఉంటే నేను మీకు టోల్ ఫ్రీ నంబర్ ఇస్తాను. ఆ టోల్ ఫ్రీ నంబర్ 1800-200-1001 నంబర్ కు కాల్ చేసి మీకేమైనా సందేహాలు ఉంటే తెలుసుకోవచ్చు. సో ఇదండి రైతు సోదరులందరికీ రైతు బంధు పథకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుండి వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. మీకు ఎన్ని ఎకరాలకు రైతు బంధు, ఎంత డబ్బులు పడ్డాయి కింద కామెంట్ సెక్షన్ లో రాయండి.